ఏ చేదు లేకుండా మెంతాకు పప్పుని టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా పప్పు నానబెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మెంతాకును వేసి ఈ విధంగా పూర్తిగా మగ్గించుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టమాటోల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పప్పు వేసి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగంత పసుపు, ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా వేసేసి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకుందాం. పప్పు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెదుపుకోవాలి. ఇప్పుడు చింతపండు నీళ్ళను కూడా పోసేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పును పోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.